సాయి మార్తి జ్యువెలరీ వర్క్స్‌కి స్వాగతం. నేను మీ రాము. సో, ఈరోజు మీకు మూలాహారం అని చెప్పారు. 3 లైన్స్ మూలొచ్చిన ఒక 3/4 లాంగ్ హారం అండి. ఇది నాకు రీసెంట్‌గా ఆర్డర్ ఇచ్చారు. తొందరనే చేశాను. ఆర్డర్ ఇచ్చి 15 డేస్ కూడా కాలేదు. నేను తొందరనే చేశాను ఇది కంప్లీట్. సో, ఫస్ట్ ఈ హారం గురించి చెప్పే కంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. సో, చాలామంది నన్ను అడుగుతున్నారండి. మీరు రెడీమేడ్ ఉంటాయా మీ దగ్గర? రెడీగా చేస్తారా మీరు? అంటే రెడీమేడ్ ఉంటాయా అని అడుగుతున్నారు డిజైన్స్. నేను గోల్స్ మీకు చెప్పాను కదా! నా దగ్గర రెడీగా ఎటువంటి ఆర్నమెంట్స్ ఉన్నాయండి. సో, ఏదైనా ఆర్డర్ ఇచ్చి చేస్తాను నేను. మీరు ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోస్‌ని మొత్తం చూడట్లేదన్నమాట. సో, మళ్ళీ కామెంట్‌లో పెడుతున్నారు. ఇది రేట్ ఎంత అండి అని చెప్పి ప్రతి ఒక్క డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను. కంపల్సరీ చెక్ చేయండి. మీరు వీడియోని మొత్తం చూస్తారని నేను కోరుకుంటున్నాను. మొత్తం చూస్తే మీకు డీటెయిల్‌గా మొత్తం తెలుస్తుంది. టోటల్ వీడియోలో ఎలా వేస్తుంటే ఆల్మోస్ట్ వెయిట్ గురించి కానీ, ఆ డిజైన్ గురించి కానీ, ఎలా చేశారనేది ప్రతి ఒక్క డీటెయిల్ చెప్తాను. ప్రతి వీడియోలో చెప్తాను. మీరు మా షాప్ వచ్చి తిలక్ నగర్, అంబార్పేట్, హైదరాబాద్లో ఉందండి. మీరు ఎటువంటి డిజైన్స్ అయినా పర్లేదు ఇస్తే నేను చేయగలుగుతానండి. 100% నేను చేస్తాను. మీరు ఆర్డర్ ప్లేస్ మీద చేస్తానమాట. ఎటువంటి రెడీమేడ్ డిజైన్స్ నా దగ్గర ఉన్నాయి. గోల్డ్ స్మిత్, స్వర్ణకార్ ఉన్నాయి. వీడియోకి వచ్చి ఈ 3/4 లాంగ్ హారం అండి. చాలా బ్యూటీనెస్ వచ్చింది అమ్మవారికి. భలే ఉందండి. చెప్పాలంటే డీటెయిల్‌గా చెప్పాలంటే. సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ లాకెట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ అమ్మవారు అనేది నక్షిలో చేశారన్నమాట. లక్ష్మీ అమ్మవారు వచ్చి నక్షిలో వచ్చిందన్నమాట. సో, పద్మంలో కూర్చున్న అమ్మవారు. సో, చాలా ఫేస్ కూడా ఎంత బాగుంది చూడండి. క్లోజప్‌లో చూపిస్తాను. సో, అమ్మవారి అటు పక్కన ఇటు పక్కన నెమళ్ళు వచ్చాయి. 2 నెమళ్ళు వచ్చి సో, ఈ కింద 2 మ్యాంగో డిజైన్స్ లాగా వచ్చేసి కింద మొత్తం ఒక ఫ్లవర్ వచ్చి మొత్తం స్టోన్ వర్క్ అండి దీంట్లో. కింద లాకెట్ ఎక్కువ స్టోన్ వర్క్ వచ్చింది. సో, తర్వాత ఈ కింద చూడండి ఎప్పుడు వేసినట్టుగా మనము గోల్డ్ బాల్స్ మంచిలాగేసి కింద పర్ల్స్ వేసామన్నమాట. కంటిన్యూ చూడండి. ముత్యాలు వేసి ముత్యాల పైన 4 బాల్స్ గుత్తిలాగా వేసి కింద ముత్యాలు వచ్చాయి. సో, ఈ పైన ఈ లాకెట్ చూడండి. స్క్వేర్ షేప్‌లో స్టోన్ దీనివల్ల లుక్ భలే వచ్చిందండి. స్క్వేర్ షేప్‌లో పెట్టి దీని పక్కన కింద ఇంకా స్టోన్స్ వచ్చి లింక్ వచ్చిందన్నమాట. సో, తర్వాత ఈ 3 లైన్స్ బాల్స్ వచ్చాయండి. కంటిన్యూ టోటల్‌గా 2 స్టెప్స్‌లో 3 లైన్స్ బాల్స్ వచ్చాయి. సో, తర్వాత ఈ 2 పీసులు వచ్చాయండి మధ్యలో. ఇక్కడ ఒక పీస్, ఇక్కడ ఒక పీస్, ఇక్కడ 2 పీసులు వచ్చాయి. దీంట్లో రూబీస్ ఇచ్చి నేను వైట్ స్టోన్ పెట్టాను. సో, కంటిన్యూ పైన వచ్చి 2 లైన్స్ పెట్టాను. 2 లైన్స్ పెట్టి అటు ఇటు పక్కన చిన్న డిజైన్స్ వచ్చాయన్నమాట. జస్ట్ 3 బాల్స్ వచ్చి పెటల్స్ లాగా వచ్చి కంటిన్యూ వచ్చి ఎండ్ చేసామన్నమాట. సో, బ్యాక్ చైన్ కామన్. సో, దీనికి పర్ల్స్ అనేది చూడండి. ఇది సేమ్ అలాగే కింద లాకెట్‌కి ఎలా వేసామో సేమ్ అట్లే 4 బాల్స్ వేసి కింద బంచ్ లాగా వేసి కింద ముత్యం పెట్టాను. సో, కంటిన్యూగా పై దాకా వచ్చాయన్నమాట. సో, దీని సెట్ వచ్చి టాప్స్ అండి. సేమ్ ఈ పీస్ మధ్యలో పీస్ ఏది ఉందో అదే పీస్ టాప్స్ వేసామన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద సేమ్ అలాగే ముత్యం బంచ్ లాగా వేసి గోల్డ్ బాల్స్ వేసి ముత్యం వేసామన్నమాట. సో, టోటల్ ఇది వెయిట్ వచ్చి 70 గ్రామ్స్ అయిందండి. టోటల్ వెయిట్ వచ్చి 70 గ్రామ్స్ ఇది. సో, ఇది నాకు పింట్రెస్ట్‌లో చూసి ఇచ్చారు పిక్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేశాను. టాప్స్ ఏం లేకుండే వాళ్ళు. సో, ఈ లాకెట్‌లో ఈ చైన్‌కి మ్యాచింగ్ కావాలంటే అలా ప్లాన్ చేసామన్నమాట. సో, అలా చేశాను. సో, సేమ్ 100% చేశానండి. పింట్రెస్ట్‌లో ఎలా ఉందో అలా వచ్చింది. పక్కన పిక్ చూపిస్తాను మీకు. సైడ్‌లో పిక్ చూపిస్తాను. 100% నేను చేశాను. సో, టోటల్ వెయిట్ వచ్చి 70 గ్రామ్స్ అండి. చాలా బ్యూటీనెస్ వచ్చింది. ఈ అమ్మవారు వల్ల మధ్యలో లాకెట్ హైలైట్ అండి. సో, ఇది ఎట్లా అంటే లాంగ్ హారం వేసుకొని తర్వాత ఈ హారం వేసుకుంటే అనేది బాగుంటుందన్నమాట. ఇయాల 3 స్టెప్స్ వేసుకుంటున్నాం కదా! సో, లాంగ్ హారం వేసుకొని తర్వాత 3/4 వేసుకొని నెక్లెస్ వేసుకుంటాం. సో, 3/4 నెక్లెస్ మామూలుగా ఈ నెక్లెస్ ఇంకేంటి ఆడవాళ్ళు ఎటువంటి ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. మిడిల్ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. చిన్న ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. ఎవరికైనా 100% సూట్ అవుతుందండి ఇది. అలా ఉన్న డిజైన్ అన్నమాట ఇది. ఏజ్‌తో సంబంధం లేదు ఇది. ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుంది. చిన్న ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుందన్నమాట. చెప్తాను. మీకు దగ్గర నుంచి చూపిస్తాను నేను ఎలా ఉంటది ఈ వర్క్‌మెన్‌షిప్ అనేది. కానీ వర్క్‌మెన్‌షిప్ అనేది చూడండి ఎంత నీట్‌గా డీసెంట్‌గా వచ్చిన వర్క్ చూడండి. సో, ఇలా ఒక చూడండి ఎలా ఉందో. సో, లక్ష్మీ అమ్మవారు ఉంది. ఎంత క్లారిటీ ఉందో. సో, అటు ఇటు నెమళ్ళు. సో, ఈ మ్యాంగోస్ వల్ల కూడా మంచి లుక్ వచ్చిందండి సైడ్‌కు. కింద ఫ్లవర్. సో, ఈ కంటిన్యూగా ఇలా చైన్ వచ్చింది. 3 లైన్స్ బాల్స్‌తో వచ్చి ఈ ప్రతి బాల్ దగ్గర ఒక బంచ్ లాగా వేసామన్నమాట. అంటే స్టెప్ బై స్టెప్ వేసామన్నమాట. సో, ఈ మధ్యలో ఫ్లవర్స్ చూడండి. ఫ్లవర్స్ వల్ల కూడా మంచి గెటప్ వచ్చింది. సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. పైన మాత్రం 2 లైన్స్ వేసామన్నమాట. 2 లైన్స్ వేసేసి 2 లైన్స్ వేసి కంటిన్యూగా ఇట్లా లాంగ్ వచ్చిందన్నమాట. సో, దీనికి టాప్స్ ఇయర్ రింగ్స్ వచ్చి సేమ్ ఈ బిళ్ళ మాదిరి వచ్చిందన్నమాట. సేమ్ సేమ్ సైడ్ బిళ్ళలు ఎలా ఉన్నాయో అలాగే తీస్తారన్నమాట. చాలా క్యూట్‌గా వచ్చాయి. ఇవి ఇట్లా మిడిల్ ఏజ్ వాళ్ళకి బాగుంటాయి ఇట్లా ఈ చిన్న టాప్స్. మిడిల్ ఏజ్ వాళ్ళు ఎలా అంటే ఎక్కువ పెద్ద పెద్ద టాప్స్ వేసుకోరు. సో, ఇది చాంద్‌బాలి లాగా వేసుకోవచ్చు. లేకపోతే లక్ష్మీ అమ్మవారి లాగా లాకెట్ వేసుకోవచ్చు.
సో ఎలాగంటే అలా వేసుకోవచ్చు. మనం దీనికి పెద్ద సెట్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం. మన ఇష్టం. మనం ఎలాంటి అనుకుంటే అలా చేసుకోవచ్చు. సో ఈ కస్టమర్ ఎలా అంటే చిన్న టాప్స్ అనమాట. వాళ్ళ చాయిస్ చిన్న టాప్స్ అనమాట. సో అలా చేస్తాం. సో భలే సూట్ అయ్యాయి. ఈ టాప్స్ దీనికి మ్యాచింగ్ అంటే 100% కనిపిస్తది. ఈ పీస్‌ల వలన సేమ్ మ్యాచింగ్ ఉంది కాబట్టి సేమ్ టాప్ సెట్ అయిపోయాయి. కావాలంటే దీన్ని లక్ష్మీ విగ్రహంతో కూడా టాప్ సెట్ చేసుకోవచ్చు మనం. సింగిల్ స్టార్ లాగా. లేదా అంటే ఇయర్ రింగ్స్ కూడా పైన ఇట్లా లాగా పెట్టి కమ్మ పెట్టి కింద హ్యాంగింగ్ కూడా మనం చిన్న లక్ష్మి వచ్చి హ్యాంగ్ కూడా చేసుకోవచ్చట. సో పెద్దగా కావాలనుకున్నప్పుడు. సో అప్పుడు ఇది దగ్గర దగ్గర మీకు ఒక 15 గ్రామ్స్ పెరుగుతుంది. ఇప్పుడు 70 అంటే 85 గ్రామ్స్ అవుతుంది. 85 గ్రామ్స్ అంటే 85 లోపల 80 అనుకోండి. 80 గ్రామ్స్ అట్లా చేయొచ్చు. 80-85 గ్రామ్స్‌తో మనకు ఇయర్ రింగ్స్‌తో పెద్ద కమ్మలతో అయితే 80-85 గ్రామ్స్ చేయొచ్చు. సో ఇది మాత్రం బ్యాక్ చైన్ కూడా చెప్తున్నానండి వెయిట్ ఇది. బ్యాక్ చైన్‌తో అయితే 85 గ్రామ్స్ కంపల్సరీ కావాలి. సో ఇదైతే ప్రెజెంట్ ఇప్పుడైతే 70 గ్రామ్స్ వితౌట్ బ్యాక్ చైన్ 70 గ్రామ్స్ ఉంది. ఇంతే అండి. ఈ వీడియో ఇంతే అండి ఈరోజుకి. సో మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మా షాప్ నంబర్ గాని, నా షాప్ అడ్రెస్, నా ఫోన్ నంబర్, వాట్సాప్ నంబర్ అండి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదైనా పిక్స్ పెట్టి అంటే మీరు ఏదైనా డిజైన్స్ ఉన్నా నాకు పంపియండి. నేను చూసి దానికి ఎంత వెయిట్ అవుతుందో డీటెయిల్ కూడా మీకు ఇవ్వగలుగుతాను నేను. మీరు మా షాప్‌కి ఒకసారి రండి. వచ్చి మీకు నచ్చితేనే ఆర్డర్ ఇవ్వండి. ఓకే. నేను చెప్తాను నేను గోల్స్ ఇస్తానండి. నా షోరూమ్ కాదు ఇది. మీరు నా దగ్గర ఆర్డర్ పైనే చేస్తాను నేను. ఎటువంటి రెడీమేడ్ షాప్ అసలు ఉంటాయి నా దగ్గర. మీరు ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియోస్‌ని మొత్తం చూడట్లేదు అనమాట. సో మళ్ళీ కామెంట్‌లో పెడుతున్నారు. ఇది వెయిట్ ఎంత అండి అని చెప్పి ప్రతి ఒక్క డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను. కంపల్సరీ చెక్ చేయండి. మీరు వీడియోని మొత్తం చూస్తారని నేను కోరుకుంటున్నాను. మొత్తం చూస్తే మీకు డీటెయిల్‌గా మొత్తం తెలుస్తుంది. టోటల్ వీడియోలో ఎలా అంటే ఆల్మోస్ట్ వెయిట్ గురించి కానీ, ఆ డిజైన్ గురించి కానీ, ఎలా చేశారనేది ప్రతి ఒక్క డీటెయిల్ చెప్తాను. ప్రతి వీడియోలో చెప్తాను. మీరు ఆ వీడియోని మొత్తం చూస్తారని నేను కోరుకుంటున్నాను. అంతే అండి. నమస్కారం. థాంక్ యూ వెరీ మచ్.